బీఆర్ఎస్ మూసీ సబ్జెక్ట్ టేకప్ చేస్తే రైతు సమస్యలపై దీక్షకు దిగింది బీజేపీ. తెలంగాణ కమలనాథులు పోరుబాట పట్టారు. రైతు రుణమాఫీ అమలు చేయాలని ఆందోళనకు దిగారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో 24 గంటల దీక్ష చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. రైతులు ఓట్లు వేస్తేనే గద్దెనెక్కిన విషయాన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజనీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇచ్చిన హామీల మేరకు 2 లక్షలు పంట రుణమాఫీ పూర్తిగా మాఫీ చేయాలని, అన్కండిషనల్ గా మాఫీ చేయాలని, దాదాపు 70 లక్షల రైతులు రుణమాఫీకి అర్హులని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పి ఈరోజు కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం ఇది అప్రజాస్వామ్యం, మోసమని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. 49,500 కోట్ల రూపాయలు కావాలని చెప్పి స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు గణాంకాల ప్రకారం చెప్పారు. దాని తర్వాత అదే ముఖ్యమంత్రి గారు గాంధీ భవన్ సాక్షిగా 40,000 కోట్ల రూపాయలు అవసరమైందని 40,000 కోట్లతోటి రుణమాఫీ పూర్తిగా చేస్తాను, నా కడుపు కట్టుకుంటే 40,000 పెద్ద మాట కాదన్నాడు. ఎంత పెద్ద కడుపో నాకు తెలియదు, కడుపు కట్టుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ రైతులకు మాత్రం పుట్టగొట్టడం మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తుంది, చివరికి దేవుళ్ళను కూడా మోసం చేస్తుంది. ఈ రోజు రైతన్నలు పూర్తిగా మోసం చేస్తుంది.